రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల వాసులను గత వారం రోజులుగా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న చిరుతపులి జాడ దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో కనిపించినట్లు జిల్లా అటవీ శాఖాధికారి ఎస్ భరణి వెల్లడించారు. అయితే చిరుత తాము ఏర్పాటు చేసిన ట్రాప్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. చిరుతపులి జాడను కనిపెట్టేందుకు థర్మల్ డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో దివాన్ చెరువు, లాలా చెరువు, హౌసింగ్ బోర్డు మధ్య వాహనాలను నెమ్మదిగా నడపాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఛాంబర్లో పాగా వేసేందుకు కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా ఆర్యాపురం, జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల ఎన్నికల్లో అనుసరించిన అన్ని పార్టీలతో ప్యానెల్ను ఏర్పాటు చేసి ఏకగ్రీవం చేసే ఫార్ములానే ప్రయోగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఏకగ్రీవం అవుతాయా లేక వ్యవహారాన్ని ఎన్నికల వరకు తీసుకెళ్తారా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ట్రస్ట్ బోర్డు సభ్యుడు మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షంలోనే బూతులతో రెచ్చిపోవడం ఛాంబర్ ఎన్నికలను వేడెక్కించాయి. సుమారు 3,200 మంది సభ్యులు గల ఛాంబర్ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరుగుతాయి. ఈ నెల 15 నుంచి 22 వరకు నామినేషన్ల స్వీకరణ, 23న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతాయి. 29వ తేదీన ఛాంబర్ భవనంలో ఛాంబర్ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఆ రోజున వర్తకులంతా ఏకాభిప్రాయానికి రాకపోతే ఎన్నికలు అనివార్యమవుతాయి. రాజమహేంద్రవరం నగరాన్ని ఆనుకుని ఉన్న పంచాయతీలలో ముంపు సమస్యల పరిష్కారానికి డ్రైన్లు, కాలువలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నట్టు కమిషనర్, పంచాయతీల ప్రత్యేక అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. పంచాయతీల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గురువారం సాయంత్రం దివాన్ చెరువు మరియు హుకుంపేట పంచాయతీలలో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి పనుల ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దివాన్ చెరువు పంచాయతీలలో కాలువలను పరిశీలించి మురుగునీరు పారడానికి అడ్డంకిగా ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించడానికి చర్యలు తీసుకోవాలని, కాలువలను శుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని అన్నారు. అలాగే హుకుంపేట పంచాయతీలలో కూడా కాలువలను పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. ఆయన వెంట దివాన్ చెరువు మరియు హుకుంపేట పంచాయతీ సెక్రటరీలు, సిబ్బంది ఉన్నారు.